జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. మార్చి 10న జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేస్తాం. తెలంగాణ మహిళా ఉద్యమకారుల వేదిక నుండి మార్చి 10న జరిగే గన్ పార్క్ దగ్గర మార్చి 10న జరిగే మిలియన్ మార్చిని విజయవంతం చేద్దాం. ముందుగా అందరికీ ఉద్యమాభివందనాలు. ఈరోజు తెలంగాణ మహిళా ఉద్యమకారుల వేదిక తరపు నుంచి ఇక్కడ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది చిక్కడపల్లి సెంట్రల్ ఆఫీస్ లో. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క జిల్లాల నుంచి మా మహిళా జిల్లా అధ్యక్షురాలు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి మా మహిళా అధ్యక్షుల అందరికీ, ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చిన ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చిన మహిళలందరికీ కూడా మా యొక్క ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మార్చి 10న అంతర్జాతీయ మహిళా దినోత్సవము, అలాగే మార్చి 10న మిలియన్ మార్చి కార్యక్రమాన్ని రెండు నిర్వహించడం, మా మహిళా వేదిక నుంచి రెండు నిర్వహించడం జరుగుతుంది. మా మహిళా వేదిక నుంచి హైదరాబాద్ చార్మినార్ నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మహిళా వేదిక నుండి అంతర్జాతీయ మహిళా వేదిక తరపు నుంచి మా రాష్ట్ర మహిళా వేదిక నుంచి చార్మినార్ దగ్గర నుంచి గన్ పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ భారీ ర్యాలీలు ప్రతి ఒక్క జిల్లాల నుంచి 100 మంది, ఒక్క జిల్లా నుంచి 100 మంది, మొత్తము 1000 మంది వరకు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. అట్లాగే మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని కూడా మేము గన్ పార్క్ దగ్గర పోయిన సంవత్సరము నిర్వహించడం, అట్లాగే ఈ సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. మా ఉద్యమకారులకు సంబంధించి ఏ కార్యక్రమాన్ని అయినా, ఏ ఒక్క అమరవీరులకు సంబంధించి అయినా, ఉద్యమకారులకు సంబంధించి అయినా, అమరవీర కుటుంబాలకు సంబంధించి అయినా కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో మా మహిళా వేదిక అనేది ముంగట ఉంటుంది. మహిళా వేదిక ముంగట ఉండడమే కాదు, ఆ కార్యాచరణ సాధించేంత వరకు కూడా ప్రభుత్వాన్ని కొట్లాడి మేము ఉద్యమంలో పాల్గొన్నాము. మా మహిళా ఉద్యమకారుల ఆవేదన చాలా గొప్పగా ఉంది. మా మహిళలు చాలా ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో మా మహిళల కష్టం చాలా అంటే చాలా ఉంది. కాబట్టి మా మహిళలను కూడా గుర్తించండి, మా మహిళల కష్టాన్ని కూడా గుర్తించండి అని చెప్పేసి ప్రతి ఒక్క మీటింగ్ లో మా టీయూజేసీ తరపు నుంచి గ్రామాల వారి నుంచి రాష్ట్రం వరకు రేవంత్ రెడ్డి గారి సెక్రటరియట్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి దాకా కూడా మేము ప్రతి ఒక్కటి వినతి పత్రం, మహిళా వేదిక నుంచి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కావున ఇప్పుడు సహకరించి మా పొన్నం ప్రభాకర్ అన్న గారు మీ ఉద్యమకారులను గుర్తించుకుంటామని చెప్పేసి ఖచ్చితంగా మాకు మాట ఇవ్వడం జరిగింది. దీనికి సంతోషిస్తూ, అది మాటలలోనే కాదు చేతలలో కూడా చూపిస్తే బాగుంటది. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎన్నో చెప్పిండు కేసీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా 2.5 సంవత్సరాలైనా రేవంత్ రెడ్డి గారు కూడా నీళ్ళ మీద మాటల లెక్కనే చెప్పిండు. చెప్పిన దాన్ని కనీసం ఈ పొన్నం ప్రభాకర్ అన్న నేను నిలబెట్టుకుంటా మాటనని చెప్పడం జరిగింది. అది మాటలలో కాకుండా చేతలలో, ఈ మిలియన్ మార్చి రోజు మార్చి 10న మాటలలో కాకుండా చేతలలో నిర్వహిస్తే, చూపిస్తే మా మహిళా వేదిక నుంచి కూడా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటామని ఈ ముఖంగా, ఈ మా రాష్ట్ర కమిటీ సభ ముఖంగా నేను తెలియజేస్తే, అట్లా మీడియా మిత్రులు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, మా మహిళా మహారాణులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.